వెల్కమ్ టు నారాయణ డిప్లొమా ఐటీ తెలుగు ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఆర్బీఐలో జూనియర్ ఇంజనీర్ పోస్టులు, అలాగే ఇండియన్ ఆర్మీలో గ్రూప్ సి పోస్టులు పడ్డాయన్నమాట. దీని గురించి ఈరోజు తెలుసుకుందాము. ఫస్ట్ వచ్చి ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇదేం చేస్తుందంటే మన ఇండియన్ బ్యాంక్స్ ఉంటాయి కదా, వాటిని రెగ్యులేట్ చేస్తుంది అనమాట. వాటి యొక్క ఇంట్రెస్ట్ రేట్లు పెంచడం కానీ తగ్గించడం కానీ దీని యొక్క గైడ్లైన్స్ మీద పనిచేస్తాయి అనమాట బ్యాంకులన్నీ కూడా. అలాగే కరెన్సీ నోట్స్ ప్రింటింగ్ కూడా ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే చూసుకుంటుంది. ఒకవేళ మనకి ఇన్ఫ్లేషన్ వస్తే మనకు ఒక రిజర్వ్ మనీ అనేది కావాలన్నమాట, ఇండియాని మనం రన్ చేయడం కోసం అనమాట. ఇవి కూడా ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూసుకుంటుంది అనమాట. ఎక్కడైనా కానీ సివిల్ ఎలక్ట్రికల్ పోస్టులు అనేది ఖచ్చితంగా అవసరం వస్తుంది అన్నమాట. ఓకేనా? చూడండి, దీంట్లో క్లోజింగ్ డేట్ వచ్చి జనవరి 20. ఓకేనా? అలాగే ఎగ్జామ్ డేట్ వచ్చి ఫిబ్రవరి 8 ఉండొచ్చు అనమాట. వేకెన్సీ లిస్ట్కి వచ్చేసరికి చూడండి, ఆర్బీఐకి జోన్స్ ఉంటాయి అనమాట. ఈస్ట్, వెస్ట్, నార్త్. వీటిలో ఒక్కొక్క కేటగిరీలో ఎన్ని పోస్టులు, టోటల్ పోస్టులు ఎన్ని. ఇక్కడ పడిన పోస్టులు తక్కువైనా కానీ మీకు ఎందుకు చెప్తున్నా అంటే దీని గురించి తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది అనమాట. కాబట్టి మనం తక్కువ కాంపిటీషన్తో ఈ ఎగ్జామ్ రాస్తాం అనమాట. దీని యొక్క గ్రాస్ సాలరీ వచ్చి 80,000 అండి. కొంచెం ఎక్కువే అనమాట. కాబట్టి ఎక్కువ పోస్టులని చాలా మంది అప్లై చేయరు. అలాగే తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది. కాబట్టి ఈ ఆపర్చునిటీ మనం తీసుకోవాలన్నమాట. ఓకేనా? సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే సివిల్ వాళ్ళకి 3 years డిప్లొమా చేసి ఉండాలి. అలాగే ఎలక్ట్రికల్ వాళ్ళకి 3 years డిప్లొమా చేసి ఉండాలి. మినిమం 1 year ఎక్స్పీరియన్స్ కావాలన్నమాట. అలాగే లేకపోయినా కానీ అప్రెంటిస్‌షిప్ ఏదైనా కంపెనీలో చేస్తున్నా కానీ అది కూడా కన్సిడర్ విత్ 1 year ఎక్స్పీరియన్స్‌లోకి వస్తుందన్నమాట. ఓకేనా? అయితే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50 క్వశ్చన్స్ ఇస్తాడు. అలాగే డిసిప్లిన్ పేపర్ 1, డిసిప్లిన్ పేపర్ 2 అంటే మన ఎలక్ట్రికల్ గురించి పేపర్ 1, పేపర్ 2 అని ఉంటుంది అనమాట. దాని తర్వాత జనరల్ ఇంటెలిజెన్స్. ఈ 4 టాపిక్ల మీద క్వశ్చన్స్ ఇస్తారనమాట. టోటల్ మార్క్స్ వచ్చి 300 మార్క్స్కి వచ్చి, దాని తర్వాత టోటల్ మినిట్స్ వచ్చి 150 minutes. ఓకేనా? ఇలా మనకి ఎగ్జామ్ ఉంటుంది అనమాట. ఎలా అప్లై చేయాలో ఈ వీడియోలో లాస్ట్లో చూపిస్తాను. ఓకేనా? నెక్స్ట్ వచ్చి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్లో పడింది అనమాట పోస్టులు. దీని యొక్క క్లోజింగ్ డేట్ వచ్చి 18/1/2025 అనమాట. దీని యొక్క పే స్కేల్ వచ్చి చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను. కాకపోతే వీళ్ళ యొక్క గ్రాస్ శాలరీ వచ్చి నేను చెప్తాను చూడండి, 25,000 నుంచి 30,000 వరకు ఉంటుంది అనమాట. దీంట్లో పోస్టులు ఎక్కువ ఉన్నాయి, ప్లస్ ఐటీఐ మీద పడింది అనమాట ఇది. ఓకేనా? చూడండి ఎక్కడెక్కడ పోస్టులు పడ్డాయి, ఎన్ని పోస్టులు పడ్డాయని ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఎలక్ట్రీషియన్ ఉత్తరప్రదేశ్లో చూడండి, టోటల్ వేకెన్సీస్ 1, రిజర్వ్లో 1. అలాగే కిందకి ఆగ్రాలో, జబల్పూర్లో, మధ్యప్రదేశ్ జబల్పూర్, న్యూఢిల్లీలో, ఇట్లా వీటిలలో ఒక్కొక్క పోస్టులు. మెకానిక్ 1, లో డివిజన్ క్లర్క్ 1, ఫైర్మ్యాన్ 1, ఫైర్మ్యాన్ డ్రైవర్ 1, ఎలక్ట్రీషియన్ 1. అలాగే నెక్స్ట్ పేజ్కి వెళ్తే చూడండి, కుక్ పోస్టులు కూడా ఉన్నాయన్నమాట. ఓకేనా? స్టోర్ కీపరు, ఫైర్మ్యాన్, ఇవన్నీ పోస్టులు ఉన్నాయన్నమాట ఆగ్రాలో, అలహాబాద్లో. ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే వీళ్ళకి ఇక్కడ లొకేషన్లో మనం ఫస్ట్ ఎగ్జామ్ రాసి క్రాక్ చేసి ఈ లొకేషన్కి వెళ్ళినా కానీ మన రిక్వెస్ట్ బేస్ మీద మన లొకేషన్స్కి రావచ్చు అనమాట. అదొకటి ఉంటుంది అనమాట. ఓకేనా? చూడండి, టెలికాం మెకానిక్ అయితే 17 పోస్టులు అన్నమాట. ఇవి ఎక్కువ ఉన్నాయి పోస్టులు. ఓకేనా? ఎలక్ట్రీషియన్ 7 పోస్టులు. ఇవన్నీ ఎక్కువ పోస్టులు అన్నమాట. వీటి యొక్క క్వాలిఫికేషన్స్ ఏమేమి కావాలంటే చూడండి, ఎలక్ట్రీషియన్ అయితే 10th + 2 years ఐటీ ఇన్ ఎలక్ట్రీషియన్ ట్రేడ్. అలాగే మెకానిక్ అయితే మెకానిక్, ఫిట్టర్ అయితే ఫిట్టర్, డ్రాఫ్ట్ మ్యాన్ అయితే డ్రాఫ్ట్ మ్యాన్. సేమ్ ఇది వరకు చాలన్నమాట. ఓకేనా? వీళ్ళ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే చూడండి, వీళ్ళకి కూడా ఎగ్జామ్స్ పెడతారనమాట. ఫస్ట్ వచ్చి ఈ ఫైర్ మ్యాను, డ్రాఫ్ట్ మ్యాను, ఎలక్ట్రీషియను వీళ్ళందరికీ ఇది అనమాట ఫస్ట్ ప్యాటర్న్ ఎగ్జామ్ అనమాట. జనరల్ ఇంటెలిజెన్స్ 25 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్, జనరల్ ఇంగ్లీష్ 25 క్వశ్చన్స్, యాప్టిట్యూడ్ 25 క్వశ్చన్స్. ట్రేడ్ స్పెసిఫిక్ అంటే మెకానిక్ అయితే మెకానిక్, ఎలక్ట్రీషియన్ అయితే ఎలక్ట్రీషియన్, వాళ్ళ యొక్క 50 క్వశ్చన్స్ అడుగుతారనమాట. టోటల్ 150 క్వశ్చన్స్, 150 మార్క్స్. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందండి. ఓకేనా? ఒక క్వశ్చన్ రాంగ్ అయితే 1/4 నెగిటివ్. అలాగే స్టోర్ కీపర్కి ఇట్లా ఉంటుంది అనమాట ఎగ్జామ్. అలాగే కుక్కి ఇట్లా ఉంటుంది అనమాట ఎగ్జామ్ ప్యాటర్న్. ఓకేనా?
మనం ఈ పోస్ట్‌కి ఎలా అప్లై చేయాలంటే, అతను నోటిఫికేషన్‌లోనే ఒక అప్లికేషన్ ఫార్మ్ ఇచ్చున్నాడనమాట. ఆ అప్లికేషన్ ఫార్మ్‌ని ఫిల్ చేయాలి. అది ఎలా ఫిల్ చేయాలో చూపిస్తాను చూడండి. ఇక్కడ ఈ అప్లికేషన్ ఫార్మ్ కనపడుతుంది కదా! దీనిపైన సెల్ఫ్ అటెస్టెడ్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అనేది ఒకటి అఫిక్స్ చేయాలనమాట. దాని తర్వాత ఇక్కడ 2 యూనిట్ అడ్రెస్ అని అన్నారు గదా! మన నోటిఫికేషన్‌లోనే ఫస్టు ఏ యూనిట్‌లో ఎన్నెన్ని పోస్టులున్నాయని దాని పక్కనే పోస్టల్ అడ్రెస్ కూడా ఇచ్చున్నాడు. ఆ అడ్రెస్ అనేది ఇక్కడ ఫిల్ చేయాలనమాట. దాని తర్వాత మనం ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నాము, దాని తర్వాత ఏ యూనిట్‌కి అప్లై చేస్తున్నాము, మన పేరు, ఫాదర్స్ నేము, మదర్స్ నేము ఇయన్నీ ఫిల్ చేయాలి ఈ అప్లికేషన్ ఫార్మ్. ఈ అప్లికేషన్ ఫార్మ్‌తో పాటి దీనికి పోస్ట్ చేసేటప్పుడు కొన్ని కూడా ఫిల్ చేసి పంపియాలి. అవేంటంటే చెప్తాను చూడండి. చూడండి ఇక్కడ సెల్ఫ్ అటెస్టెడ్ మళ్ళీ ఎన్విలోప్ అనమాట. ఈ ఎన్విలోప్ చూడండి ఇక్కడ కింద చూపిస్తున్నా కదా ఎన్విలోపు. ఎన్విలోప్ అనేది రూ. 5 స్టాంప్ పెట్టేసి, మనం వాళ్ళకి పంపిస్తున్న కవర్‌లోనే ఇది కూడా పెట్టాలనమాట ఎన్విలోప్. ఎందుకంటే, ఈ ఎన్విలోప్‌లోనే వాడు మనకి అడ్మిట్ కార్డ్ పంపిస్తాడు. ఓకేనా? దాంతో పాటి 2 సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ పంపియాలి. అలాగే మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ పంపించాలి. ఓకేనా? అయితే ఫోటో వెనకాల మన ఫాదర్ నేమ్ కూడా రాయాలనమాట. ఇవన్నీ ఒక కవర్‌లో బెట్టి అతనికి మనం అనుకున్న పోస్టల్ అడ్రెస్‌కి పంపిస్తే, వాడు మన మెరిట్ బేసిస్ మీద సెలెక్ట్ జేసి వాళ్ళకి మాత్రమే హాల్ టికెట్ పంపిస్తాడు. ఓకేనా? ఎలా అప్లై చేయాలో చూపిస్తానని చెప్పాను గదా! ఇప్పుడు చూడండి గూగుల్‌కెళ్ళి ఆర్‌బీఐ రిక్రూట్‌మెంట్ 2024 అని టైప్ చేశాననమాట. ఫస్ట్ చూడండి ఆర్‌బీఐ అని వచ్చింది కదా! దాని మీద క్లిక్ చేస్తాననమాట. క్లిక్ చేస్తే ఇక్కడ కరెంట్ వేకెన్సీస్ అని కనపడుతున్నాయా చూడండి. లేదా ఫస్ట్ మీకు హోమ్‌లోకెళ్ళిందని అనుకోండి. హోమ్‌లోకెళ్ళింది. హోమ్‌లోకెళ్ళిన తర్వాత కిందకొస్తే ఇక్కడ ఆపర్చునిటీస్ అట్ ద రేట్ ఆఫ్ ఆర్‌బీఐ అని ఉంది గదా! దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయంగానే కరెంట్ వేకెన్సీస్ కనపడుతున్నాయి గదా! అక్కడి నుంచి నేను వేకెన్సీస్ మీద క్లిక్ చేస్తాననమాట. క్లిక్ చేసిన తర్వాత రిక్రూట్‌మెంట్ ఫర్ పోస్ట్ ఆఫ్ జూనియర్ ఇంజినీర్ అని కనపడుతుంది గదా! దీని మీద క్లిక్ చేస్తాననమాట. క్లిక్ చేశాక ఇలా ఓపెన్ అయితది. ఇప్పుడు ఇక్కడ ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్ అని కనపడుతుంది గదా! దాని మీద క్లిక్ చేస్తాననమాట. క్లిక్ చేసిన తర్వాత ఒక వెబ్‌సైట్ ఓపెన్ అయింది చూడండి. ఇక్కడ ఇప్పుడు మనం ఇది లాగిన్ ఫర్ ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్. మనం ఇంకా రిజిస్టర్ అవ్వలేదు. క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది చూసారా? దీని మీద క్లిక్ చేస్తాననమాట. క్లిక్ చేశాక ఫస్టు రిజిస్టర్ అవ్వాలి. అంటే ఎట్లా అంటే ఫస్ట్ మన పేరు, దాని తర్వాత ఈమెయిల్ ఐడీ, మన ఫోన్ నంబర్ ఇచ్చామనుకోండి. అప్పుడు మన ఈమెయిల్ ఐడీకి, మన ఫోన్ నంబర్‌కి ఒక పాస్‌వర్డ్ వస్తదనమాట. ఒక యూజర్ నేమ్ వస్తది. ఆ యూజర్ నేమ్, పాస్‌వర్డ్ తీసుకెళ్ళి మళ్ళా లాగిన్ చేస్తే ఇప్పుడు ఫోటో సిగ్నేచరు, మన డీటెయిల్స్, ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నామో, దాని తర్వాత ఎసెన్షియల్ డాక్యుమెంట్స్ అన్ని అప్‌లోడ్ చేయడము, ఆ తర్వాత పేమెంట్ చేయడం. ఇలా ఈ ఈ స్టెప్స్ అన్నీ కంప్లీట్ చేస్తే అప్పుడు మనం ఈ పోస్ట్‌కి అప్లై చేసినట్టు. ఓకేనా?